అండి శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో 3339 ఛానల్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండలంలో రుక్కన్నపల్లి విలేజ్లో ఉందండి. నేను ఫొటోస్ బిఫోర్ అప్లోడ్ చేస్తాను వీడియో కంటే ముందు, మీరు కూడా చూడొచ్చండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఈ టెంపుల్స్కి ఈ మనీ ఇవ్వడం అయితే జరిగిందండి ఇంతకు ముందుకు. ఇప్పుడు కూడా టెంపుల్స్కి మనీ ఇస్తానండి. అసలు ఈ మధ్య కొంచెం రీడింగ్స్కు తక్కువ అమౌంట్ కావడం వల్ల కూడా ఎక్కువసేపు అడగడము, తక్కువ అమౌంట్ ఇవ్వడము, టెంపుల్కే కదండి నేను పెట్టేది. సరే అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీకు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలంటే కంపల్సరీ పైన నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి అండి, తప్పకుండా ఇస్తాను నేను. అయినా తక్కువ వేరే వాళ్ళు తీసుకున్న ఫీ కంటే నేను ఆఫే తీసుకుంటున్నాను. తప్పకుండా మీకు మంచిగా రీడింగ్ ఇస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు ఈ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఇది జనరల్ రీడింగ్ అండి, ఎవరి సొంతం కాదు. కామెంట్స్లలో వస్తే అది మీకు 30 or 40% మీకు రిజనేట్ అయినవి తీసుకోండి, కానివి వదిలేసేయండి అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఏదైనా నచ్చితే చూసేయండి, లేకుంటే చూసి వదిలేసేయండి అండి. మనది మీది అని భావించుకుంటే ఎట్లా, ఇది యూనివర్సల్ సబ్జెక్టు. విశ్వశక్తి, విశ్వంలో ఉండేటువంటి అందరి ఎనర్జీస్ ఇందులో కనెక్ట్ అయ్యి వస్తూ ఉంటాయి. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు మీ పర్సన్కి ఏంటి అనేది తెలుస్తుందండి. ఓన్లీ ఒకవేళ మీకు హానెస్ట్గా చూసే వాళ్ళకి ఇది కనెక్ట్ అవుతుందండి. ఓం శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్, మా వ్యూవర్స్ గురించి లేని థాట్స్ ఏం ఆలోచిస్తున్నారు, కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. చెప్పేది నేనైనా చెప్పించేది మీరే. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. లేట్ నైట్ థాట్స్ ఏం ఆలోచిస్తున్నారంటే, పేజ్ ఆఫ్ పెంటకల్స్, ఇది జడ్జిమెంట్, ఓకే, ఏస్ ఆఫ్ స్వార్డ్స్, 4 of wands, పెంటకల్స్, Queen of Swords, 6 of Wands, 9 of Wands, Strength, 5 of Swords, the Emperor, the Fool. ఓకే అండి, మనం రీడింగ్లోకి వెళ్దాము. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏమన్నారు, 4 of Wands. అంటే మొత్తం మీద మీరు మీ పర్సన్స్కి కలలో అయితే పోబోతున్నారండి. ఈరోజు లేట్ నైట్ థాట్స్ ఆలోచించుకుంటూ, మీ గురించి ఆలోచించుకుంటూ వాళ్ళు నిద్రిస్తే కన్నా వాళ్ళకి మీరు కలలోకి అయితే పోవడం అయితే జరుగుతుందండి. అసలు మీరు లాంగ్ డిస్టెన్స్లో మీ పర్సన్ గాన మీ దగ్గర మాట్లాడకుండా ఉంటే తప్పకుండా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు. నేను సింపుల్గా కార్డ్కి అర్థం చెప్పేస్తాను, మీరు తీసుకోండి. ఇది ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చండి. ఓన్లీ లవర్స్ మాత్రమే కాదండి, తల్లి కూతుర్ల బంధానికి కూడా తీసుకోవచ్చు ఇది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పర్సన్ గాన ఒకవేళ నెంబర్ బ్లాక్లో పెట్టి మీకు కాలర్ మెసేజ్ చేయకపోయి ఉంటే వాళ్ళు ఎందుకు చేయలేదు వాళ్ళ రీజన్ అయితే మీకు చెప్పబోతున్నారండి. అంటే మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్స్ వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో వాళ్ళు మీకు కాల్ ఆర్ మెసేజ్ కానీ మీ మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవడం, మీరు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడము, మీరు 10 మెసేజ్లు చేస్తే వాళ్ళ నుంచి ఒక్క మెసేజ్ కూడా రాకపోవడము, ఇలాంటివి అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారండి. అసలు మీరంటే చాలా ఇష్టం, కానీ కాకపోతే ఆ మూడో వ్యక్తి ప్రవర్తన వల్ల ఆ మూడో వ్యక్తి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతారో ఏమో అని చెప్పేసి అయితే మీ పర్సన్ అయితే మీకు అందువల్లనే మీ కాల్కి
రిప్లై ఇవ్వట్లేదు. కాకపోతే వాళ్ళు మాత్రం ఏం ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు వాళ్ళే ఎక్కడైతే ఉన్నారో మీ దగ్గర లేకుండా వేరే చోట ఉంటేనే కదా మీరు ఈ రీడింగ్ చూసేది. ఒకవేళ దగ్గర ఉన్నా కొంతమంది మాట్లాడుకునేటువంటి వ్యక్తులు, పర్సన్స్ ఉంటారండి, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ కూడా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వేరే వాళ్ళ దగ్గర మీ పర్సన్ పోయి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ నిజ స్వరూపం అయితే మీ పర్సన్స్కి అయితే తెలిసిపోయిందండి. తెలిసిపోయి అరే వీళ్ళని నమ్మి నేను వచ్చాను కదా, వీళ్ళు ఇలాంటి వ్యక్తులు కదా అని చెప్పేసి అయితే వాళ్ళ నిజస్వరూపం తెలిసింది. ప్లస్ మీరు చాలా మంచి వ్యక్తులు అని చెప్పేసి మీ మంచి వ్యక్తులకు నేను మోసం చేసిన దానికి నాకు జరగాల్సిందే లే అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు. అనవసరంగా నేను నమ్మి ఈ వ్యక్తులను నమ్మి నేను వచ్చాను, కానీ నా పర్సనే నాకు బెస్ట్ అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అసలు ఈ పర్సన్ ప్రవర్తన ఏంది, ఇలా ఉండడం ఏంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే ఆ థర్డ్ పర్సన్స్ అన్నట్లు. వీళ్ళు థర్డ్ పర్సన్స్ అంటే ఎవరైనా వస్తారండి, ఫ్రెండ్స్ కూడా వస్తారు, ఇంకా రిలేషన్స్ వస్తారండి. థర్డ్ పర్సన్స్ అంటే వాళ్ళు ప్రవర్తన ఎందుకు ఇలా ఉంది, నేను మంచిగా చేస్తున్నా కదా, నేను మంచిగానే ఆలోచిస్తున్నా కదా, నేను వాళ్ళకి హెల్ప్ఫుల్గానే ఉంటున్నా కదా, అయినా కానీ ఎందుకు నా గురించి ఇట్లా నన్ను ఇంత ఆలోచింపజేస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన ఏంది అని చెప్పేసి అయితే వాళ్ళు డీప్గా ఆలోచిస్తూ ఉన్నారండి. అయితే ఇది మీకు చెప్పాలి అని కూడా అనుకుంటా ఉన్నారు. అసలు ఎటు తోచక మీ దగ్గరికి అయితే వచ్చి ఒక ఆలోచన మీతోటి కూడా చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి. ఇంకోటి ఏంటంటే అసలు మీ లైఫ్లోకి అయితే వాళ్ళు రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి. మిమ్మల్ని మీకు ఒక పెంటకల్ ఆఫర్ తీసుకొని అయితే రాబోతూ ఉన్నారు. మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు ఇక చూడండి ఏదో ఒక మూలంగా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అంటున్నారు. ఏ మూలకంగా అంటే ఒకవేళ మీరు హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళైతే మీరే వాళ్ళకి బెస్ట్ పర్సన్స్, తప్పకుండా నేను మ్యారేజ్ చేసుకోవాలి వీళ్ళనే అని చెప్పేసి అయితే మీ పర్సన్స్ ఆలోచన లేట్ నైట్లో ఉందండి. ఇంకేదో ఒకటి డిసైడ్ చేసుకొని తప్పకుండా నేను ఇదంటే ఇది ఒక ఉత్సవము అన్నట్లే, అంటే మ్యారేజ్ కూడా ఉత్సవమే కదండి. అట్లా మ్యారేజ్ పర్పస్ తోటే మీ లైఫ్లోకి వాళ్ళు రావాలి అని చెప్పేసి అయితే లేట్ నైట్ థాట్స్లో అనుకుంటూ ఉన్నారండి. మీ దగ్గర ఒకవేళ ఇన్ని రోజులు మాట్లాడకుండాగానే ఉంటే వాళ్ళు మీకు చెప్పలేకుండా ఉంటే వాళ్ళు ఏ మొహం పెట్టుకొని చెప్పాలి, నేనే వచ్చేసాను కదా, మంచి వ్యక్తులను వదిలేసి వచ్చేసాను, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని పోవాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నప్పటికీ మళ్ళీ పోవాలి. ఏదో రకంగా మంచి వ్యక్తులతోటి ఓ మాట పడినా సరే తప్పకుండా అయితే పోవాలి. నేనైతే వాళ్ళకి నేను స్ట్రెంత్ అయ్యి వాళ్ళకి స్ట్రెంత్ చేసి నేను వాళ్ళని కూల్ చేయాలి. తప్పకుండా వాళ్ళు వచ్చి మీకు కూడా స్ట్రెంత్ చేస్తారంట. మీరు చూపించినటువంటి ప్రేమ, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ లాంటి ప్రేమ మీ పర్సన్స్కు గుర్తొచ్చి కంపల్సరీ నా పర్సనే నాకు సరైన పర్సను, నా పర్సన్స్ చూపించినటువంటి ప్రేమ మరెవరితోటి నాకు లేదు, అసలు నా పర్సనే నాకు చాలా మంచి వ్యక్తులు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. ఇది ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది అన్నట్లు మీ పర్సన్ మీ గురించి అయితే ఒక సాంగ్ అయితే వేసుకోబోతున్నారండి తప్పకుండా. అంటే మీది గత జన్మల బంధము, మీరు కలవని వ్యక్తులు కొన్ని రోజులు మాట్లాడి ఇవి మధ్య మీ సపరేషన్ వచ్చి మాట్లాడకుండా ఉంటే మళ్ళీ మాట్లాడబోతున్నారు. మీది గత జన్మ బంధం కాబట్టి మీరు తప్పకుండా మళ్ళీ కలుసుకోబోతున్నారండి. థ్యాంక్స్ అండి. అంటే యజమాని చేతిలో నుంచి బయటపడపోయి మీరైతే పక్షుల్లాగా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని చెప్పేసి అట్లా మీరు అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడబోతున్నారు. ఒక యజమాని చేతిలో నుంచి కానీ అంటే మిమ్మల్ని అజమాయిషీ చేసేటువంటి వ్యక్తుల నుంచి మీరు బయటపడే స్వేచ్ఛగా ఉండబోతున్నారు. మీకు
గాడ్ బ్లెస్సింగ్స్ కూడా, యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా మీకు సమృద్ధిగా ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చాలా బాగుంది. మీరైతే ఈరోజు అయితే లేట్ నైట్లో వాళ్ళకి కళలో అయితే మీరు పోబోతున్నారండి. మీ గురించి వాళ్ళు నిద్ర లేకుండా అసలు మీరున్నప్పటికీ వాళ్ళు వేరే పర్సన్స్ దగ్గరికి నేను ఎందుకు వెళ్ళానా అని చెప్పేసి అయితే వాళ్ళు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నారు. మీ ప్రేమను వాళ్ళు గుర్తుకు చేసుకుంటూ ఉన్నారు. మీ లైఫ్లో ఏవైతే లేవు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారో అవన్నీ నేనే తీసుకొని నా పర్సనే నాకు బెస్ట్ అబ్బా, నేను వెళ్తాను అని చెప్పేసి అయితే వాళ్ళు తిరిగి మీ లైఫ్లోకి రాబోతున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోను క్లెయిమ్ చేసుకోవడానికి ఏం టైప్ చేస్తారండి మీరు? 369 అని చెప్పి టైప్ చేయండి అండి. తప్పకుండా మళ్ళీ 3నే వస్తుంది. 369కి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. ఇది ఏంజల్ నెంబర్ అండి. ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. మీకు ఈ రీడింగ్ క్లెయిమ్ చేసుకోవడానికి 369 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని మీరు క్లెయిమ్ చేసుకోండి. మీకు ఏంజల్ గైడెన్స్ ఏమి ఇస్తున్నారో చూద్దామండి. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజల్స్. చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ ఏంటివి, వాళ్ళు అవే ఫాలో అవుతారు. ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. ఇప్పుడే పర్ఫెక్ట్ టైమింగ్ అంట. ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ అని చెప్పేసి యూనివర్స్ అంటుందండి. కమ్యూనికేషన్ క్లియర్లీ అని చెప్పేసి కూడా అంటుంది. లుక్ ఫర్ ఏ సైన్ అని చెప్పి యూనివర్స్ అంటుంది. తప్పకుండా సక్సెస్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి, ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. లెట్ గో, ముందుకు వెళ్ళండి. వావ్, బాగా. ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. ఇది ఎవరికైనా రీజన్ ఉన్నది, కాకపోతే నేను లెటర్స్ ఉన్నాయి కదా, తీద్దామండి. ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. ఈ లెటర్స్ మీకు వచ్చిన వాళ్ళకి, రాని వాళ్ళకి కూడా అండి. CBREPZMHWFUVX ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసే వీడియో మీ సొంతం అవుతుందండి. ఈ టారోలో ఏంటంటే కనీసము కృతజ్ఞత అని అంటే ఒక లైకే కదండి కృతజ్ఞత. మనం ఇంతసేపు చూసాం కొంత ఎనర్జీ అయితే, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీకు సంబంధించి ఒక 30 or 40% మీకు రిజనేట్ అయ్యిందంటే తప్పకుండా లైక్ చేస్తే మీ సొంతం అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి.